నేను ఒక్కడే కోరుకుని రాజకీయాల్లోకి వచ్చాను. నా కుటుంబం కోసమో డబ్బు కోసమో పేరు కోసమో నేను రాలేదు. కేవలం పోయిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత కూడా 25-30 ఏళ్ళు మీరందరూ గుర్తుపెట్టుకునే పరిపాలన చేయాలని వచ్చాను రాజకీయాల్లోకి. ఈవేళ ఏదైనా చేయొచ్చు, 100 కోట్లు సంపాదిస్తే నా బిడ్డలు తింటారు కాదు. రాజానగరం నియోజకవర్గ ప్రజలు, మీ మనవళ్ళ ముదు మనవళ్ళు కూడా బలరామకృష్ణ అనే వ్యక్తి ఇక్కడ పుట్టాడు, ఇక్కడ పరిపాలించాడు. ఒక్కసారి ప్రజలు అవకాశం ఇస్తే 25-30 వేలు గుర్తు పెట్టుకునే అభివృద్ధిని చేసి చూపించాడు అనే విధంగా మీ అందరికి చేసి చూపిస్తానని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తాను. ఒక్క అవకాశం ఇవ్వండి. జనసేన టీడీపీ పార్టీల అలయన్స్ లో ఒక్క అవకాశం కానీ కల్పిస్తే, చాలా మంది కల్పించారు ఇప్పుడు దాకా, చాలా మంది నాయకులు చేశారు, చాలా మంది ఎమ్మెల్యేలు చేశారు, ఎంపీలు చేశారు, మంత్రులు చేశారు. కానీ ఒక్కసారి మీ పక్క గ్రామంలో పుట్టిన మీలో ఒక్కడైనా బత్తల బలరామకృష్ణ అనే వ్యక్తిని ఒక్కసారి అసెంబ్లీకి పంపించండి. ఈ ప్రాంతం దత్తరెళ్ళేలాగా, మీ ప్రాంతాన్ని దేశం లెవెల్లో భారతదేశం అంతటా చెప్పుకునేలాగా రాజానగరాన్ని అభివృద్ధి చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పదా, సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పదా. ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పదా, తెరమరుగులో నిలవని రేకువ సూర్యుడివై పదా. ఏ చెట్టు కొంకు లేని జన సైనికుడై పదా. సూర్యుడి నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి 2 గుండెలే దూరం. అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని. అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని. ఒక్కసారిగా నాకు అవకాశం ఇస్తే రాజానగరం అనేది ఒక రాజాలాగా బతికే విధంగా మిమ్మల్ని అందరినీ చేస్తానని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఒక రాజాలాగా ఉండాలి, అంతే తప్ప మన రాజానగరం దోచేసుకున్న రాజాని చూసాం మనం కాదు. రాజానగరంలో ఉన్న వ్యక్తులందరూ కూడా రాజులా బతికే రోజులు నేను తీసుకొస్తానని సందర్భంగా తెలియజేస్తాను.